0.5 ఫ్రంట్ వార్ మన దేశానికి అతిపెద్ద థ్రెట్ పాకిస్తాన్ నుంచో చైనా నుంచో కాదు. మొదట మనం తుంచివేయాల్సింది ఈ 0.5 ఫ్రంట్ వార్ని. పాక్ చైనాలు ఎప్పుడో దశాబ్దాలకోసారి మన దేశంతో యుద్ధానికి దిగుతాయి. కానీ ఈ 0.5 ఫ్రంట్ వార్ మాత్రం మన దేశంపై ఎల్లప్పుడూ దాడి చేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని బ్రెయిన్ వాష్ చేసే వారిపై మనం యుద్ధం చేయాలి. రాహుల్ గాంధీ, మహమ్మద్ జుబేర్, అర్ఫా ఖానుమ్, రవీష్ కుమార్, ప్రశాంత్ భూషణ్, ది వైర్, బీబీసీ, జేఎన్యూ ఇలా చెప్పుకుంటూ పోతే మన దేశంలో వందలాది న్యూస్ పేపర్లు, టీవీ ఛానళ్ళు మన దేశ ప్రజలను బ్రెయిన్ వాష్ చేస్తూనే ఉన్నాయి. ఉగ్రవాదాన్ని ముక్తకంఠంతో ఎదిరించాల్సింది పోయి వారికి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. దీనివల్లనే మన దేశంలోని యువత ఉగ్రవాదం వైపునకు మల్లుతూ ఉన్నారు. మొదట ఇలాంటి వారిపై యుద్ధం చేసి బొక్కలో తోస్తే తప్ప సమస్య కూకటి వేళ్లతో తొలగిపోదు. నిజానికి వీరిపై చర్యలు తీసుకోవాలంటే మోదీలా మెతక వైఖరి మాత్రం అస్సలు సరిపోదు. యోగి ప్రధాని అయితేనే కరెక్ట్ అన్నది మాత్రం నా భావన. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్లలో తెలియజేయండి.